Praise the Lord, everyone, in the name of Lord Jesus Christ of Nazareth. So today, based on the inspiration of Holy Spirit, I'm going to tell that always depend on the grace of God. మనం ఏ పని చేసినా, ఏ ప్రేయర్ చేసినా, ఏ బైబిల్ చదివినా, మనము ఏ కష్టం పడినా యేసయ్య ప్రేమ మీద ఆధారపడే మనం చేయాలి. ఎందుకంటే మనము సెల్ఫ్లోకి వెళ్ళిపోవద్దు. ఎప్పుడు సెల్ఫ్ రైచినెస్, లేకపోతే సెల్ఫ్ ప్రేయర్స్. నేను ఇంత ఫాస్టింగ్ చేసిన కాబట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు, నేను ఇంత కష్టపడ దేవుడు ఆశీర్వదిస్తాడు, ఇట్లాంటి మెంటాలిటీ మనం ఉండొద్దు. యేసుప్రభువు నమ్మినప్పుడు మనం కష్టపడాలా, ప్రేయర్ చేయాలా, ఫాస్టింగ్ చేయాలా, అన్నీ చేయాలా. కానీ మనము యేసయ్య కృపని ఆధారం చేసుకొని మనం ఏం చేయాల్సిన మనం చేయాలా. అప్పుడే మనకు సక్సెస్ 100% వస్తుంది. మనం ఆయన కృప మీద ఆధారపడకుండా ఇంకా వేరే మీద ఆధారపడి మనము ప్రేయర్ చేసినా, బైబిల్ చదివినా, ఎంత కష్టపడ్డా దానికి రిజల్ట్ రావచ్చు, రాకపోవచ్చు. దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ సక్సెస్. బట్ ఇఫ్ యూ డిపెండ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ వీ ట్రై, if you do hard work based on the grace of God, if you pray based on the grace of God, then 100% it will give success to whatever we do. ఇది సింపుల్ సీక్రెట్ ఇది. సో ఆల్వేస్ ఏసే ప్రేమ మీద ఆధారపడే మనం చేసాం, ఆయన కృప మీద ఆధారపడి మనం చేసాం. నేను అదే ప్రేయర్ చేసుకుంటా డైలీ. ఏసయ్య, నేను నీ కృప మీద ఆధారపడి నేను ఈరోజు కష్టపడుతున్నా. సో ఆ కష్టానికి ఆయన కృప తోడైనప్పుడు ఆ కష్టం ఫలితం మనం చూడగలుగుతాం. మనం చేసే ప్రేయర్కి ఆయన కృప తోడైనప్పుడు మన ప్రేయర్కి జవాబు రావడము మనం చూస్తాం. కాబట్టి ఆల్వేస్ డిపెండ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ దెన్ వీ విల్ డూ వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ. సో ఆయన ప్రేమ ఆధారం లేకుండా ఏది చేయొద్దు, చేసినా అది ఫలితం ఉండదు. కాబట్టి ఆయన కృపని ఆధారం చేసుకొని మనం కష్టపడ్డాం, ఆయన కృప ఆధారం చేసుకునే మనం జాబులు చేసాం, ఆయన కృప ఆధారం చేసుకునే మనం బిజినెస్ చేసాం, ఆయన కృప ఆధారం చేసుకునే, ఆయన శక్తిని ఆయన కృప ఆధారం చేసుకునే మనం పరిచయం చేసాం, సేవ చేసాం, సువార్త ప్రకటించాం, ప్రేయర్స్ చేసాం. సో వితౌట్ దట్ ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు సక్సీడ్ ఇన్ ద లైఫ్. సో ఆల్వేస్ డిపెండ్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ and then we will do everything based on the grace of God. God bless you.